ప్రాక్టికల్‌గా ఎట్లా ఉంటుందంటే, నిజం కంటే కూడా అబద్ధం చాలా అందంగా ఉంటుంది. అవును. ప్రచారం చేయడం చాలా సులభం. హ్మ్. ప్రచారాన్ని బట్టినే ఏది మంచో, ఏది చెడు కూడా డిసైడ్ చేస్తారు. అవును. ఇందులో 2 అంశాలు. ఒకటి బీసీ జనగణన, రెండోది ల్యాండ్ టైటిలింగ్. హ్మ్. ఈ రెండిట్లలో రివర్స్ ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ జనగణన. దానివల్ల బీసీలు బాగుపడిపోతున్నారని రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా మాట్లాడతారు. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు ఎందుకు యాదవాస్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు ఇక్కడ? హ్మ్. ముస్లింలకు 8 సీట్లు ఎందుకు ఇక్కడ ఇచ్చారు? అక్కడ ఎందుకు ఇస్తున్నారు? జనాభా రేషియో. హ్మ్. జనాభా రేషియో బేసిస్ మీద. హ్మ్. బీసీల రేపు పొద్దున ఇలా జనాభా రేషియో మొత్తం తెలిస్తే ఇప్పుడు బీసీ అన్నారు కాబట్టి హ్మ్. ఆ బీసీల్లో ఏ కులానికైనా అవకాశాలు వస్తాయి. అంతే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 140 కులాలు. అవును. 140 కులాలకి అవకాశం ఏదో ఒకళ్ళకి వస్తుంది. హ్మ్. అదే బీసీలలో యాదవులు ఎక్కువ మందో, గౌడులు ఎక్కువ మందో, లేకపోతే కనుక ముద్రాజులు ఎక్కువ మందో హ్మ్. అని తేలింది అనుకోండి, హ్మ్. వాళ్ళకే వస్తాయిగా. అవును. మిగతా బీసీలు అందరూ వెళ్ళిపోతారుగా, అంతే కదా. తక్కువే పడతారు కదా. అవును. అంటే అది లాభమా నష్టమా? హ్మ్. బీసీ జనగణన చేయాలి కానీ బీసీల్లో కులాల జనగణన చేస్తే ఏమవుతుంది? హ్మ్. చీలిక తెచ్చే ప్రయత్నం. అది కానీ దాన్ని ఏం ప్రచారం చేస్తున్నారు? బీసీల అభ్యున్నతి కోసం కులగణన అభ్యున్నతి. చేస్తున్నారు. హ్మ్. 75 ఏళ్ళ నుంచి నిద్రపోతున్నారు వీళ్ళంతా. హ్మ్. ఇది ప్రచారం ఎలా ఉంది? రివర్స్. అంతే. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హ్మ్. ఇది ఇంతవరకు మనకు లేని హక్కుని కల్పించే చట్టం ఇది. అవునా? ఎట్లాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ సినిమాలో కూడా చూపెడతాడు, తాజ్ మహల్ అమ్మేస్తాను, రవీంద్ర భారతి అమ్మేస్తాను. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేపర్ తీసుకుని దాని మీదన